వచ్చేసి సిఏ ఫైనల్ అడ్వాన్స్ ఆడిటింగ్ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏ అంటే ఏబిసి అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ అనేది అన్లక్కీ కంపెనీ పైన ఒక 5 crores షూట్ ఫైల్ చేసింది. ఈ అన్లక్కీ కంపెనీ ఏం ఫీల్ అయిందంటే అక్కడ ఏం మెరిట్ లేదు, సో ఇది జస్ట్ డిస్క్లోజ్ చేసింది, మెరీలీ డిస్క్లోజ్ చేసింది అబౌట్ దట్ 5 crores. అండ్ యాజ్ అన్ ఆడిటర్ మీరు ఎలా డీల్ చేస్తారు ఈ 5 crores కి సంబంధించి అని క్వశ్చన్. సో వెన్ దెర్ ఈజ్ ఏ కంటింజెంట్ లయబిలిటీ ఎగ్జిస్టెన్స్ ఉందంటే వీ విల్ గో ఫర్ ఇండియా AS 37 ఆర్ AS 29, దట్ ఈస్ ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. మనకి కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏమంటే ఒక పాసిబుల్ అప్లికేషన్ ఉండాలి. ఆ పాసిబుల్ అప్లికేషన్ అనేది ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ నుంచి అరైజ్ అయ్యి అండ్ విచ్ ఎగ్జిస్టెన్స్ అనేది కన్ఫర్మ్ కావాలి. ఇప్పుడు ఆనర్ అకరెన్స్, ఇప్పుడు ఏదైతే మనకి అవుతుంది అని మనకి నమ్మకం ఉందో అంటే ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ నుంచి వచ్చి ఆ అవుతుంది అన్న అమౌంట్ కి అంటే సెటిల్మెంట్ అప్లికేషన్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ని మనం ప్రొవిజన్ లో రిఫ్లెక్ట్ చేయాలి. దట్ ఈస్ ఇండియా AS 37 అండ్ 29 డీల్ చేసేది ప్రొవిజన్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. అండ్ యాజ్ పర్ SA 570 ప్రకారం దట్ ఈస్ గోయింగ్ కన్సర్న్ లో ఏం చెప్తారంటే ఏవైనా ఈవెంట్స్ కానీ ఆర్ కండిషన్స్ ఇండివిజువల్ గా కానీ కలెక్టివ్ గా కానీ మనం గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ చూస్తుంటే దట్ ఈస్ పెండింగ్ ఆర్ లీగల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు దాని యొక్క సక్సెస్ఫుల్ రేట్ అనేది చూడాలి. ఈ సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది అన్లైక్లీ టు బి సాటిస్ఫై ఉంటే ఆ ఆడిటర్ ఏం చేయాలంటే గోయింగ్ కన్సర్న్ అన్సర్టనిటీ అరైజ్ అయిందంటే ఆడిటర్ ఏం చేయాలి అంటే కంపెనీతో దట్ ఈస్ మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేయాలి దట్ 5 crores కి మీరు కంపల్సరీ ఆ ప్రొవిజన్ చేయండి యాజ్ పర్ ఇండియా AS 37 AS 29 ప్రకారం. ఒకవేళ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయకుంటే మేనేజ్మెంట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అబౌట్ దట్ ప్రొవిజన్ మేకింగ్, దెన్ ఆడిటర్ మస్ట్ క్వాలిఫై ఇస్ ఆడిట్ రిపోర్ట్. ఆడిటర్ యొక్క డ్యూటీ ఓన్లీ వాళ్ళకి చెప్పడం, రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఓకే, ఒకవేళ ప్రొవైడ్ చేయకుంటే ఆడిటర్ యొక్క రిపోర్ట్ ని క్వాలిఫై చేయడం. క్వశ్చన్ నెంబర్ 2 సెకండ్ క్వశ్చన్ లో ఏం చెప్పారంటే ఒక కంపెనీ ఉంది దట్ ఈస్ K Limited అండ్ N అనే ఆడిటర్ ఉన్నాడు. ఆ ఆడిటర్ వచ్చేసి ఆడిట్ చేస్తున్నప్పుడు అతనికి కొంచెం సస్పిషియస్ అనిపించింది, అంటే ఫ్రాడ్ జరుగుతుందనే ఇంటెన్షన్ ఆర్ ఫ్రాడ్ జరుగుతుందనే కొంచెం పాసిబిలిటీ అతనికి అనిపించింది. సో అతను ఏం చేసినాడంటే కొన్నిసార్లు రిమైండర్ చేసినాడు. అండ్ ఈ స్పెషల్ ఆడిట్ లో అతను ఏం అడిగినాడంటే అట్లీస్ట్ ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ని ప్రొవైడ్ చేయండి ఫ్రాడ్ ఆన్ ద కంపెనీ ఆర్ బై ద కంపెనీ అని. బట్ మేనేజ్మెంట్ అనేది చాలా సైలెంట్ గా ఉంది. అట్లాంటప్పుడు మనం ఈ ఆడిటర్ కి ఏం చెప్పాలంటే యాజ్ పర్ ఆడిటర్ యొక్క పాసిబుల్ సస్పిషియస్ ఏమనుకుంటున్నాడు, ఫ్రాడ్ అనుకుంటున్నాడు. సో ఫ్రాడ్ కి రిలేటెడ్ స్టాండర్డ్ కి వెళ్ళాలి. ఫ్రాడ్ కి రిలేటెడ్ స్టాండర్డ్ వచ్చేసి SA 240, దట్ ఈస్ SA 240 వచ్చేసి ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇందులో ఏం చెప్తారంటే ఆడిటర్ ఎప్పుడైతే రీజనబుల్ అజురెన్స్ అబ్టైన్ చేస్తాడో ఖచ్చితంగా రీజనబుల్ అజురెన్స్ అనేది అబ్టైన్ చేయాలి. అతని యొక్క ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది. సో ఈ రీజనబుల్ అసూరెన్స్ అంటే ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటావో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హోల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉండాలి. వెదర్ కాజ్డ్ ఫర్ ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ ఏమైనా ఉంటే అతనికి తెలియాలి. అండ్ అవి రీజనబుల్ గా ఉండాలి అనేది మనకి SA 240 ప్రకారం చెప్తాది. అండ్ SA 240 తర్వాత SA 580 రిప్రజెంటేషన్, దట్ ఈస్ ఏమన్నా జరుగుతాయని మీకు అనిపించినప్పుడు ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోండి. ఇఫ్ మేనేజ్మెంట్ మోడిఫైస్ ఆర్ డస్ నాట్ ప్రొవైడెడ్ రిక్వెస్టెడ్ రిటర్న్ రిప్రజెంటేషన్, అప్పుడు ఆడిటర్ ఏం చేయాలి అంటే పాసిబిలిటీ ఆఫ్ దట్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నావో ఫ్రాడ్ అనిపిస్తున్నావో ఆ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏవి అనేది అలర్ట్ చూసుకోవాలి. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ లో ఏం చేయాలి అంటే మన కేసులో అతను N అనే పర్సన్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడిటర్ ఏం చేయాలంటే స్పెషల్ ఆడిట్ కండక్ట్ చేస్తున్నాడు కదా, మేనేజ్మెంట్ కి అడిగినాడు, మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేసినాడు ఆడిట్ రిపోర్ట్ విచ్ నాట్ ప్రొవైడెడ్ బై ద మేనేజ్మెంట్. సో ఆడిటర్ ఇన్సిస్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్ ని రిక్వెస్ట్ చేసినాడు. ఎన్ని రిమైండ్స్ చేసినప్పటికీ సైలెంట్ ఉన్నారు. సో ఇట్లాంటి కేసులో మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయలేదంటే 1 or more రిక్వెస్టెడ్ రిప్రజెంటేషన్ అతను డిస్కస్ చేయాలి మేనేజ్మెంట్ తో. అండ్ డిస్కస్ చేసిన తర్వాత రీఎవాల్యుయేట్ చేయాలి ఇంటిగ్రిటీ ఆఫ్ మేనేజ్మెంట్. రీఎవాల్యుయేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాలి ఎఫెక్ట్ ఆఫ్ రిలయబిలిటీ రిప్రజెంటేషన్స్, దట్ ఈస్ ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అవి. వాటి ప్రకారం అతను ఒక అప్రాప్రియేట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ అతను ఏం చేయాలి, డిస్కస్ చేయాలి, తర్వాత రీఎవాల్యుయేట్ చేయాలి, తర్వాత ఆ రీఎవాల్యుయేట్ చేసిందని మళ్ళీ ఆ ఎఫెక్ట్ ని ఎవాల్యుయేట్ చేయాలి, దాని తర్వాత అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ 4 అతను చేయాలన్న వర్క్స్ అనమాట. అండ్ యాజ్ పర్ సెక్షన్ 143(12) ప్రకారం కంపెనీస్ యాక్ట్
కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒకవేళ ఆడిటర్ వచ్చేసి కంపెనీ ఆడిటర్ అయితే ఆ ఆడిటర్ యొక్క డ్యూటీస్ ఏముంటాయంటే ఎప్పుడైతే ఆ ఫ్రాడ్ ఏదైతే కమిటింగ్ అగైన్స్ ద కంపెనీ ఎనీ ఎంప్లాయీ కానీ ఆర్ ఎనీ ఆఫీసర్ కానీ ఆర్ ఎనీ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ ఉంటే ఆ అమౌంట్ అనేది 1 crore ఆర్ అబోవ్ ఉంటే ఆ కేసులో కంపల్సరీగా అతను ఇమీడియట్లీగా సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆర్ ఆడిట్ కమిటీకి ఆర్ బోర్డ్ కి. ఇన్ అదర్ కేసెస్ అంటే లెస్ దెన్ 1 crore ఉంటే ఆడిట్ కమిటీకి బోర్డ్ కి ప్రొవైడ్ చేస్తే చాలు. బట్ ఆ అమౌంట్ అనేది అబోవ్ 1 crore ఉంటే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ సెక్షన్ 143(12) డిస్కస్ చేస్తుంది. అండ్ ఇంకో ఈ వరకు క్లియర్ అయిపోతుంది అంటే నో, యాజ్ పర్ సెక్షన్ 143(12) అయిపోయింది అండ్ ఎస్ఏ 240 అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఉంటుంది, అది ఏమంటే క్యారో 2020. దట్ ఈస్ క్లాస్ 11 ఆఫ్ పేరా 3 క్యారో 2020లో ఆడిటర్ అనే పర్సన్ కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి వెదర్ ఎనీ ఫ్రాడ్ బై ద కంపెనీ కారు ఆర్ ఎనీ ఫ్రాడ్ ఆన్ ద కంపెనీ కానీ బై ఆఫీసర్ కానీ ఆర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉంటారో డ్యూరింగ్ ద ఇయర్ ఉంటే అప్పుడు అట్లాంటి కేసులో నేచర్ అండ్ అమౌంట్ ఎంతైతే ఇన్వాల్వ్ అయిందో వాటి గురించి అతను క్యారోలో రిపోర్ట్ చేయాలి. సో ది క్వశ్చన్ ప్రకారం అతను 3 ఫాలో కావాలి. ఎస్ఏ 240 ఒకటి అండ్ సెక్షన్ 143(12) ఒకటి అండ్ క్యారో 11 ఒకటి. ఈ 3 కంపల్సరీగా ఫాలో కావాలి. నెక్స్ట్ ఇఫ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మిస్టేట్మెంట్ వచ్చేసి రిజల్టింగ్ ఫ్రమ్ ఫ్రాడ్ ఆర్ సస్పిటియస్ ఫ్రాడ్ ఉంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ చూసుకోవాలి. అంటే అతని యొక్క ప్రొఫెషనాలిటీ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నవి డిటర్మైన్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే అది ఫ్రాడ్ అని నీకు తెలుస్తున్నప్పుడు నీ యొక్క ప్రొఫెషనల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవనేది నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ తెలుసుకున్న తర్వాత ఒకవేళ అది ప్రాబ్లమాటిక్ అనిపిస్తే యూ మస్ట్ విత్డ్రా ఫ్రమ్ దట్ ఆడిట్, వీ మస్ట్ విత్డ్రా ఫ్రమ్ దట్ ఎంగేజ్మెంట్. ఎప్పుడైతే ఆ లీగల్లీ పర్మిట్ చేస్తారో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ఆడిటర్ అనే పర్సన్ విత్డ్రా చేసుకుంటుంటే కంపల్సరీ ఫస్ట్ డిస్కస్ విత్ ద అప్రాప్రియేట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ తో డిస్కస్ చేయాలి అండ్ దోస్ చార్జెస్ విత్ గవర్నెన్స్ తో డిస్కస్ చేయాలి. అండ్ ఒకవేళ ఏదైనా రీజన్ కి సంబంధించి ఏమన్నా లీగల్లీ ప్రకారం మనం విత్డ్రాల్ చేస్తున్నప్పుడు ఏమన్నా రిపోర్ట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటే రిపోర్ట్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ లీగల్ ఉంటే. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఎవరిది స్టార్ లిమిటెడ్ కంపెనీది మనం ఆడిట్ చేస్తున్నాము, అక్కడ నుంచి కొన్ని కన్ఫర్మేషన్ తీసుకున్నాము రిలేటెడ్ టు ట్రేడ్ పేయబుల్స్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మీద ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకున్నాము. అది కూడా నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ తీసుకున్నాము. అన్ని లిస్ట్ కి సంబంధించి తీసుకున్నాము. బట్ ఎక్సెప్ట్ ఓల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 15 lakhs ఏదైతే ఉందో దానిపైన మనం కన్ఫర్మేషన్ తీసుకోలేదు. ఆ కన్ఫర్మేషన్ తీసుకోవడం లేదు కాబట్టి యాజ్ పర్ స్టాండర్డ్ ప్రకారం ఏమన్నా చేయాల్సి ఉందా అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అప్లికబుల్ అయ్యే స్టాండర్డ్ ఏదంటే మనం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ దట్ ఈస్ ఎస్ఏ 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం నెగిటివ్ కన్ఫర్మేషన్ కి వెళ్తామో ఈజ్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ కన్సర్నింగ్ పార్టీ, అప్పుడు ఆ పార్టీ అనే పర్సన్ రెస్పాండ్ వచ్చేసి డైరెక్ట్లీ టు ద ఆడిటర్ కి అవుతాడు. ఓన్లీ ఇఫ్ ద కన్ఫర్మేషన్ పార్టీ డిసగ్రీ అయినప్పుడే, అంటే విత్ ద ఇన్ఫర్మేషన్ మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తామో రిక్వెస్ట్ ప్రొవైడ్ చేసిన అమౌంట్ అతను డిసగ్రీ అయినప్పుడు మాత్రమే అతను రెస్పాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హరి అనే పర్సన్ కి నేను ఒక మెయిల్ పెడుతున్నాను, ఒక 10 lakhs మీరు పే చేయాలి అని, ఒక 10 lakhs మెయిల్ చేయాలి ప్రొవైడ్ చేయాలి అంటే ఓకే 10 lakhs నాకు అంతే ఉంది నేను పే చేయాల్సినది, నేను సైలెంట్ ఉంటా. ఒకవేళ నేను పే చేయాల్సినది 9 lakhs అనుకోండి, మీరు 10 lakhs పంపించినారు, సో నేను డిసగ్రీ కాబట్టి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. దట్ ఈస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ కి రిప్లై అలా ఉంటుంది. నెక్స్ట్ యాజ్ పర్ ఇన్స్టెంట్ కేస్ లో మన ఆడిటర్ కి ఏవైతే నెగిటివ్ కన్ఫర్మేషన్ కి సంబంధించి 15 lakhs కి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కి ఏ కన్ఫర్మేషన్ రాలేదో అప్పుడు ఆడిటర్ ఎగ్జామినేషన్ చేయాలంటే నెక్స్ట్ క్యాష్ డిస్బర్స్మెంట్ ఏమన్నా జరిగిందా అంటే థర్డ్ పార్టీకి అండ్ అదర్ రికార్డ్స్ అండ్ ఏమన్నా రిసీవ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయో వాటికి సంబంధించి చెక్ చేయాలి. ఇంకా మనకి నాన్ రెస్పాన్స్ ఫర్ నెగిటివ్ కన్ఫర్మేషన్ ఉంది అంటేనే అది మిస్టేట్మెంట్ అని మనం అనుకోకూడదు. యాజ్ పర్ ఆడిటర్ ప్రకారం ఓన్లీ కన్ఫర్మింగ్ పార్టీ అనే పర్సన్ డిసగ్రీ అయితేనే అది తప్పు. దట్ ఈస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ కి రెస్పాండ్ కానంత మాత్రాన అది ఫ్రాడ్ కాదు. బట్ ఇఫ్ ద ఆడిటర్ ఐడెంటిఫై ఏమన్నా ఫ్యాక్టర్ ని తీసుకొని అండ్ అతనికి రెస్పాన్స్ ఏదైనా డౌట్ రైజ్ అయింది అనుకోండి, రిలయబిలిటీ ఆఫ్ రెస్పాన్సెస్ ఇషల్ ఫర్దర్ ఆడిట్ టు సాల్వ్ దోస్ ఆడిట్. ఇక్కడ ఫర్దర్ ఆడిట్ కి వెళ్ళాలి యాజ్ పర్ ఎస్ఏ 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రకారం.
నెక్స్ట్ మిస్టర్ జెడ్ అనే పర్సన్ ఒక ఆడిటర్ ఉన్నాడు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4 డిస్కస్ చేస్తున్నాం. మిస్టర్ జెడ్ అనే పర్సన్ ఒక ఆడిటర్ ఉన్నాడు ఎలైట్ కంపెనీకి. అతను కన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. దట్ ఈస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిలేట్ టు ఎస్ఏ 505. ఓకే, తీసుకోవాలనుకోవడం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ టు బి కన్సిడర్డ్ బై మిస్టర్ జెడ్ అంటే కన్ఫర్మేషన్ తీసుకోవడానికి, కన్ఫర్మేషన్ డిజైన్ చేయడానికి ఏ ఫ్యాక్టర్స్ ని యూజ్ చేయాలి అండ్ స్టేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ యూజింగ్ పాజిటివ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. పాజిటివ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి ఎఫెక్ట్స్ ఏముంటవి అనేది చెప్పాలి. సో ఇక్కడ క్వశ్చన్ లో టూ గురించి మనం డిస్కస్ చేయాలి. దట్ ఈస్ ఒకటి ఫ్యాక్టర్స్ కి రిలేటెడ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పాజిటివ్ కన్ఫర్మేషన్ కి సంబంధించి. సో యాజ్ పర్ ఎస్ఏ 505 ప్రకారం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఫ్యాక్టర్స్ ఏవి కన్సిడర్ చేయాలి అంటే ఫస్ట్ మనం డిజైన్ చేస్తున్నప్పుడు కన్ఫర్మింగ్ రిపోర్ట్స్ డిజైన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. దట్ ఈస్ ఒక 7 మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే బయటి పర్సన్ ని మనం నమ్మాలి. బయటి పర్సన్ ని ఎక్కువ మనం ఎప్పుడు నమ్ముతాము? వన్స్ మ్యారేజ్ జరిగేటప్పుడు. మ్యారేజెస్ లో అంత 2 పార్టీస్ అన్నోన్ పర్సన్స్ ఉంటారు. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ వేరే పర్సన్స్ ఉంటారు. సో మ్యారేజ్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ 7 స్టెప్స్ ఉంటాయి. సో 7 స్టెప్స్ దట్ ఈస్ 7 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి అసెషన్స్ బీయింగ్ మేడ్. అసెషన్స్ మీన్స్ అంటే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏవైతే మేక్ చేస్తుంటారో దాటిని అసెషన్స్ అంటారు. ఇట్ మే ఇన్క్లూడ్స్ ట్రాన్సాక్షన్ అసెషన్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ అసెషన్స్ ఉంటాయి. దట్ ఈస్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ అసెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్పెసిఫిక్ ఐడెంటిఫైడ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ లో స్పెసిఫిక్ గా ఐడెంటిఫై జరిగేది. దట్ ఈ ఇన్క్లూడ్స్ ఏమైనా ఫ్రాడ్ రిస్క్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా వాటి గురించి. అండ్ లేఅవుట్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే లేఅవుట్ అండ్ ప్రెజెంటేషన్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆడిటర్. సిమిలర్ ఎంగేజ్మెంట్ లో అతను ఏవి యూజ్ చేసినాడు ప్రయర్ ఎక్స్పీరియన్స్ లో వాటిని బేస్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏదైనా పేపర్ ఫార్మాట్ లో ఇవ్వాలనుకుంటున్నా, ఒక మెయిల్ ఇవ్వాలనుకుంటున్నా, ఏది అదర్ మెయిల్ అంటే వాట్సాప్ లో సెండ్ చేయాలనుకుంటున్నా, మెథడ్ ఆఫ్ కన్ఫర్మేషన్ కన్సిడర్ చేయాలి. ఈ 4 మామూలుగా ఆడిటర్ చూసుకుంటాడు. నెక్స్ట్ ఈ 4 తర్వాత మేనేజ్మెంట్ ఆథరైజేషన్ అంటే నేను వెళ్ళేది మేనేజ్మెంట్ తరపు నుంచి. మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పకుంటే నేను డైరెక్ట్ వెళ్ళి అడిగితే వాళ్ళు నువ్వెవరు అని ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో మేనేజ్మెంట్ ఆథరైజేషన్ కంపల్సరీ ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి కన్ఫర్మింగ్ పార్టీకి. ఇతను మా ఆడిటరే, సో అండ్ సో మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అని మేనేజ్మెంట్ వాళ్ళు కంపల్సరీ ఎంకరేజ్మెంట్ చేయాలి. వాళ్ళ యొక్క కస్టమర్స్ ని, వాళ్ళ యొక్క ట్రేడ్ పేయబుల్స్ ని, వాళ్ళ యొక్క బ్యాంక్స్ ని మనం ఎవరి దగ్గర అయితే వెళ్తున్నామో ఎక్స్టర్నల్ పార్టీకి, ఆ ఎక్స్టర్నల్ పార్టీ దగ్గర మేనేజ్మెంట్ కంపల్సరీ ఎంకరేజ్మెంట్ ఉండాలి. నెక్స్ట్ అబిలిటీ ఆఫ్ ఇంటెండింగ్ కన్ఫర్మింగ్ పార్టీ టు కన్ఫర్మ్ అంటే ఆ పార్టీ మనకి కన్ఫర్మ్ చేయగలడు మనం రిక్వెస్ట్ చేస్తే. అండ్ ఇండివిజువల్ ఇన్వాయిస్ అమౌంట్ ఆఫ్ వర్సెస్ టోటల్ బ్యాలెన్స్. మనం ఏం అడిగితే ఆ అమౌంట్ అనేది అతను ఎబిలిటీలో ఉన్నాడు ఫస్ట్ ఇంటెంట్ అంటే ఆ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఒక పర్సన్కి కరోనా వచ్చింది, మనం వెళ్తున్నాము. ఇప్పుడు ఆ పర్సన్ చెప్పడానికి ఇంటెన్షన్ ఆర్ ఎబిలిటీలో లేడు. ఆ పర్సన్ ని నువ్వు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. ఫస్ట్ అతని యొక్క అబిలిటీ. ఫస్ట్ 4 వచ్చేసి ఆడిటర్ చూసుకోవాలి, ఫస్ట్ 5 వచ్చేసి ఆడిటర్ చూసుకోవాల్సినది. నెక్స్ట్ 6th వచ్చేసి మేనేజ్మెంట్ సైడ్ అండ్ 7th వచ్చేసి పార్టీ సైడ్ అంటే అతని యొక్క అబిలిటీ చూసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ కన్ఫర్మేషన్ గురించి అడిగినాడు. పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఆస్క్ ద కన్ఫర్మింగ్ పార్టీ టు రిప్లై ఏదాని కేసులో ఆల్ కేసెస్ అంటే ఆల్ కేసెస్ అంటే మీరు యాక్సెప్ట్ చేయని, చేయకపోని, కరెక్ట్ ఉన్నని, రాంగ్ ఉన్నని ఏదైనా కానీ కంపల్సరీగా మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్తే పాజిటివ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అని అంటారు. నెక్స్ట్ ఈ రెస్పాన్స్ అనేది పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది అంటే రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్. ఎందుకంటే మనకి వాళ్ళకి నోటీస్ మెసేజ్ పోయిందా లేదా అనేది తెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందంటే. సో ఇది ఒక రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్. నెగిటివ్ కన్ఫర్మేషన్ ఎట్లుంటాయి అంటే ఓన్లీ మనం డిసగ్రీ అయినప్పుడు మాత్రమే ప్రొవైడ్ చేయండి అంటాము. డిసగ్రీ వాళ్ళకి ఒకవేళ మెయిలే పోయలేదు అనుకోండి, వాళ్ళకి ఒకవేళ లెటరే పోయలేదు అనుకోండి, అట్లాంటి కేసులో మనకి డిసగ్రీ అయినారో అగ్రీ అయినారో కన్ఫర్మ్ గా తెలియదు. ఈ పాజిటివ్ కేసులో అనుకోండి ఒకవేళ మనకి ఏం రిప్లై రాకుంటే వాళ్ళకి మెయిల్ పోలే ఆర్ పోస్ట్ పోలే అని మనకి అర్థం అవుతుంది. ఇక్కడ ఆడిటర్ యొక్క రిస్క్ అనేది తగ్గుతుంది. సమ్ టైమ్స్ ఇక్కడ కొంతమందికి బ్లాంక్ అమౌంట్స్ ఉంటాయి అంటే ఈ ఇయర్ లో ట్రాన్సాక్షన్ జరిగి ఉంటాయి, ఇయర్ ఎండింగ్ లో క్లోజ్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఇది ఒక ఎఫర్ట్ లేట్ అనిపిస్తుంది. అంటే మేము ఆల్రెడీ అంత అమౌంట్ పే చేసినాము మళ్ళీ కన్ఫర్మేషన్ ఏంది అలా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్. దిట్ ఈస్ R&M Co అనే ఒక కంపెనీ ఉంది. అది ఏం చేసుకుంటే పాసిబుల్ నాన్ కంప్లైన్స్ లాస్ అండ్ రెగ్యులేషన్ లో నాన్ కంప్లైంట్ జరిగే దానిలో కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి.
వాటి నుంచి అలర్ట్ కావాలని ముందనే అనుకుంటుంది. సో మన దగ్గర గైడెన్స్కి వచ్చింది సార్ మనకి ఏవేవి నాన్ కంప్లైన్స్ లో అంటే పాసిబుల్ ఇండికేషన్స్ ఏవి ఉంటాయి అని క్వశ్చన్. సో మనం ఇప్పుడు పాసిబుల్ ఇండికేషన్స్ ఏవి ఉంటాయి లాలో అంటే మనకి లా గురించి తెలియాలి. లా గురించి తెలియాలంటే లాని కన్సిడర్ చేయాలి. లాని కన్సిడర్ చేయాలంటే ఎస్ఏ 250కి పోవాలి. ఎస్ఏ 250 ఏ దాని గురించి డిస్కస్ చేస్తుంది? కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలియాలి అంటే మనం ఎస్ఏ 250 కింద వెళ్ళాలి. ఎస్ఏ 250 దగ్గర వెళ్తే మనకి ఈ నాన్ కంప్లైన్స్ గురించి అంటే రిలేటింగ్ టు అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మెటీరియల్ ఎఫెక్ట్ ఉంటావో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి అవన్నీ ఎంక్వైరీ చేస్తాం బై మేనేజ్మెంట్ నుంచి ఆర్ విత్ ఫ్రమ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ నుంచి. కానీ టోటల్ గా వెదర్ ఎంటిటీ అనేది కంప్లై అయిందా కాలేదా అంటే లాస్ అండ్ రెగ్యులేషన్ ని కంప్లై అయిందా అయ్యలేదా అండ్ ఇన్స్పెక్టింగ్ కరస్పాండెన్స్ ఇఫ్ ఎనీ రిలవెంట్ లైసెన్సింగ్ కానీ ఫుడ్ లైసెన్సింగ్ ఉందనుకోండి, ఫుడ్ లైసెన్సింగ్ ని వాళ్ళు రెగ్యులర్ గా కావాలి. మనం ఆడిటర్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ చూస్తాము, జిఎస్టీ రిలేటెడ్ చూద్దాం. ఫుడ్ లైసెన్సింగ్ ఉందనుకోండి, దిస్ ఈస్ రిలేటెడ్ టు అదర్ లా మీరు చెక్ చేయకూడదు అని చెప్పడానికి రాదు. ఎందుకంటే ఎస్ఏ 250 మనకి అదే చెప్తుంది, కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్. మన యొక్క క్లయింట్ కి ఏ లాస్ అయితే అప్లికబుల్ అవుతావో అవన్నీ మనం కంపల్సరీ చెక్ చేయాల్సిందే. హౌఎవర్ వెన్ ద ఆడిటర్ బికేమ్స్ అవేర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆడిటర్ కి అవేర్ ఉండాలి కదా ఏవైతే అప్లికబుల్ ఉంటావో, ఏవి ఉన్నవి అనేది. ఫుడ్ లైసెన్స్ ఉంటుంది అని, ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుందని ఆడిటర్ కి ఫస్ట్ అవేర్ ఉండాలి. అది మనకి చెప్తారు. అండ్ ఆ అవేర్ కోసం కొన్ని ఇండికేషన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లాంటి కేసులో మీరు కంపల్సరీగా చూడండి వేరే లాస్ ఏమన్నా ఉంటే అని చెప్తున్నారు. అవి ఇందులో ఏమంటే ఇన్వెస్టిగేషన్ బై రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఫైన్స్ పెనాల్టీస్. ఏదైనా కంపెనీ ఒక ఫైన్స్ ని పెనాల్టీస్ ని ఊకే పేమెంట్ చేస్తున్నా ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా, somehow they are mistaken or somehow they are frauding. సో అట్లాంటి కేసులో వేరే లాస్ ఏవి అప్లికబుల్ అయినాయి, ఏ దానికోసం వాళ్ళు ఫైన్స్ పే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్స్ ని ఇంక్లూడ్ చేసినారు, చైల్డ్ లేబర్స్ ని పెట్టుకున్నారు. చైల్డ్ లేబర్స్ ని పెట్టుకుంటే పెనాల్టీ పడి ఉంటుంది. పెనాల్టీ అమౌంట్ వాళ్ళు పే చేసినారు. పెనాల్టీ పే చేసిన అమౌంట్ చూస్తేనే మీకు అదర్లా అప్లికబుల్ చూసుకోవాలి ఏ దానికోసం పేమెంట్ చేసినారు, వాటికి ఇన్వెస్టిగేషన్స్. నెక్స్ట్ పేమెంట్ ఫర్ అన్స్పెసిఫైడ్ సర్వీసెస్ ఆర్ లోన్స్ టు కన్సల్టెంట్స్, రిలేటెడ్ పార్టీస్, ఎంప్లాయీస్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కొంతమంది కన్సల్టెంట్స్ కి పేమెంట్ చేస్తున్నారు. కన్సల్టెంట్స్ ని పేమెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కన్సల్ట్ అయినారు, ఏ దానికోసం కన్సల్ట్ అయినారు ఆ డిస్కషన్ అండ్ రిలేటెడ్ పార్టీకి పేమెంట్ చేస్తున్నారు. అన్నెసెసరీగా ఎందుకు పేమెంట్ చేస్తున్నారు ఇవన్నీ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ ఫర్ అన్స్పెసిఫైడ్ సర్వీసెస్ ఏమన్నా ఉంటాయి. నెక్స్ట్ సేల్ కమిషన్ ఆర్ ఏజెన్సీ కమిషన్. మన సేల్ చూస్తేనేమో 1 lakh ఉంది, కమిషన్ వాళ్ళకి పే చేసే కమిషన్ ఏమో అమౌంట్ 1,50,000 2 lakhs ఉంది. ఎందుకు ఉంది ఇంత అమౌంట్ ఎక్సెస్ గా పేమెంట్ చేస్తున్నారు ఆర్డినరీ కోర్స్ కంటే? అంటే ఇండస్ట్రీలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 5% పే చేయొచ్చు అని ఇండస్ట్రీలో ఉందనుకోండి, బట్ వీళ్ళేమో ఎక్సెసివ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు అనేది రీజన్ తెలుసుకోవాలి. అండ్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఏదైతే అమౌంట్ ఉంటుందో సిగ్నిఫికెంట్ గా మార్కెట్ లో ఉన్న అమౌంట్ కంటే బిలోగా పర్చేజ్ చేయడం ఆర్ అబోవ్ గా పర్చేజ్ చేయడం. 1 lakh ప్రోడక్ట్ ఉందంటే 2 lakhs కి పర్చేజ్ చేస్తున్నారు, ఆర్ 1 lakh పర్చేజ్ చేస్తుంటే 10,000 కి వీళ్ళకి వస్తుంది. ఎట్లా వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సేల్స్ కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి పర్చేస్ కి సంబంధించి. నెక్స్ట్ అన్యూజువల్ పేమెంట్స్ ఇన్ క్యాష్, అంటే క్యాషియర్ ఉంటారు కదా, పర్చేస్ వచ్చేసి క్యాషియర్ చెక్స్ పేయబుల్ ఇవ్వకుండా క్యాష్ తోనే పేమెంట్ చేస్తున్నారు. అండ్ అన్యూజువల్ పేమెంట్స్ టువర్డ్స్ లీగల్ అండ్ రిటైనర్షిప్ ఫీజెస్ ఏమైనా చేస్తుందా, ఆర్ unusually transactions with companies registered in tax haven, or payment of goods or services made other than the country for which goods or services originated. అంటే ఇక్కడనే మనం కంట్రీలో కొనుక్కోకుండా గూడ్స్ ని వేరే కంట్రీకి వెళ్ళి మనం మరీ కొంటున్నాం అంటే ఏది వై ద రీజన్ ఫర్ బిహైండ్ పర్చేసింగ్ ద గూడ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ వెన్ ద గూడ్స్ ఈజ్ లొకేటెడ్ హియర్ ఓన్లీ. Next, payment without proper exchange control documentation. Next, existence of any information system which fails అంటే రీజన్ ఆర్ బై యాక్సిడెంట్, అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జిస్టెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం లేదు, ఫెయిల్ అవుతుంది. అండ్ అన్యూథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంప్రాపర్లీ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్, అంటే ట్రాన్సాక్షన్స్ ఒక 10,000 అబోవ్ ఉంటే కంపల్సరీగా అతని యొక్క ఎఫ్ఎం, అతని యొక్క క్యాషియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ సైన్ చేయాలన్నారు. బట్ అమౌంట్స్ అనేవి 20,000 30,000 10,000 కి ఎక్సీడ్ ఉన్నప్పటికీ వాళ్ళు సైన్ చేయడం లేదు అంటే దెర్ ఈస్ సమ్ మిస్టేకెన్స్, దెర్ ఈస్ సమ్ ఫ్రాడ్స్, అవన్నీ మనం చెక్ చేయాలి. నెక్స్ట్ అడ్వైస్ మీడియా కమెంట్స్, మీడియా వాళ్ళు దట్ ఈస్ సిఎస్ఆర్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, ఆర్ మన కంపెనీ పైన అనవసరంగా నెగిటివ్ కమెంట్స్ రైజ్ అవుతున్నాం అనుకోండి, వై ద రీజన్ బిహైండ్ రైజింగ్ ద నెగిటివ్ కమెంట్స్ అనేది మనం తెలుసుకోవాలి.
ఇవన్నీ జస్ట్ ఇండికేషన్స్, అంటే మీడియా కమెంట్స్ జరుగుతుంది, అది ఇండికేషన్. బయట టీవీలో నువ్వు చూస్తుంటే సో కంపెనీ ఇట్లా జరుగుతుందని ఇచ్చింది అనుకోండి, అది మనకు ఒక ఇండికేషన్. ఈ ఇండికేషన్స్ చూసుకొని ఏ లాని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో వచ్చేసి ఆ ఏరియాలో వచ్చేసి బర్డ్స్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అన్న అనుకోండి, సో కంపెనీకి అప్లికబుల్ అయ్యే లాస్ లో ఆ బర్డ్స్ కి సంబంధించి వీళ్ళు ఏమైనా తీసుకున్నారా తీసుకోలేదా, ప్రివెన్షన్ అట్లాంటివి చూసుకోవాలి. అది క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 6 లో ఏం చెప్తారంటే కేఆర్పి లిమిటెడ్ అట్ ఇట్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో మిస్టర్ ఎక్స్, వై, జెడ్ ఈ ముగ్గురిని జాయింట్ ఆడిటర్ గా అపాయింట్ చేసింది ఫర్ ద ఫైనాన్షియల్ 18-19. ఓకే, ప్రాబ్లం లేదు. ఏ దానికోసం ఆడిటర్, ఏ దానికోసం జాయిన్ చేయించింది, వాల్యుయేషన్ ఆఫ్ గ్యారంటీ స్కీమ్ ని వాల్యూ చేయడం కోసం అపాయింట్ చేసింది వీళ్ళ ముగ్గురని. అండ్ వీళ్ళు నోన్ యాక్టరీస్. వీళ్ళు ఆల్ జాయింట్ ఆడిటర్స్ అయినప్పటికీ వీళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేజర్ డిఫరెన్సెస్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ఎక్స్ అగ్రీ టు వై త్రో మిస్టర్ జెడ్ డిడ్ నాట్. అంటే వీళ్ళు ఇద్దరు అగ్రీలోనే ఉన్నారు, బట్ జెడ్ అనే పర్సన్ యాక్సెప్ట్ చేయడం లేదు. మిస్టర్ ఎక్స్ ఏం చెప్తున్నా అంటే కంటెండెడ్ దట్ వై యాక్చువల్లీ రిపోర్ట్ సెల్ కన్సిడర్ ఇన్ ఆడిట్ రిపోర్ట్ డ్యూ టు మెజారిటీ. అంటే ఎక్స్ అండ్ వై ఒక సైడ్ వచ్చేసినారు అండ్ జెడ్ అనే పర్సన్ ని ఒక సైడ్ పెట్టేసినారు. ఎక్స్ అండ్ వై, ఎక్స్ ఏమంటున్నా అంటే ఎక్స్ అండ్ వై మేము ఇద్దరం ఉన్నాం కదా, మాది నువ్వు నమ్మాలి, మా ప్రకారమే నువ్వు రావాలి అని ఎక్స్ చెప్తున్నాడు. సో ఇప్పుడు జెడ్ అనే పర్సన్ డైలమాలో ఉన్నాడు. ఆ డైలమాలో ఉన్న పర్సన్ కి మనం ఏదో ఒక సజెషన్ ని ప్రొవైడ్ చేసి సో అండ్ సో నువ్వు ఇది చేయొచ్చురా బాబు అని మనం చెప్పాలి. అతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి, బ్రీఫ్లీగా రెస్పాన్సిబిలిటీ చూడాలి. అండ్ అతని యొక్క రెస్పాన్సిబిలిటీ జెడ్ యొక్క గైడెన్స్ కి ప్రొవైడ్ చేయాలి. రిపోర్ట్ బై మిస్టర్ వై యాక్చురీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయనే చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 6 లో ఏది చూసుకుంటే ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ ఆడిటర్ కి సంబంధించి అంటే జాయింట్ 99 జాయింట్ దట్ ఈస్ 2 నెంబర్స్ ని జాయిన్ చేస్తుంది 299 జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది ప్రొఫెషనల్లీ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైతే ఒక ముగ్గురు కానీ 2 ఆర్ మోర్ ఉన్నప్పుడు జాయింట్లీగా వర్క్ చేస్తున్నప్పుడు, వర్క్ ని అలొకేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎట్లు ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ ఆడిటర్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని వర్క్ ని అలొకేట్ చేసుకున్నా ఆర్ వెదర్ నాట్ హీ హ్యాస్ మేడ్ ఏ సపరేట్ రిపోర్ట్ అతను ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, ఇక్కడ సపరేట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయకుండా ఆర్ వర్క్ ని అలొకేట్ చేసుకోకుండా ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు అందరూ జాయింట్లీ అండ్ సెవరలీగా రెస్పాన్సిబుల్ అవుతారు. ఎప్పుడైతే ఇన్ కేసెస్ అయితే వర్క్ ని డివైడ్ చేసుకోలేదో ఆర్ ఏవైతే వర్క్ రిలేటెడ్ అందరి ముందుకు తీసుకొని వచ్చినారో, అంటే డెసిషన్ టేకెన్ బై ఆల్ జాయింట్ ఆడిటర్స్ అండర్ ద ఆడిట్ ప్లాన్, అంటే కామన్ ఆడిట్ ఏరియాలో మనం ఇట్లా చేద్దాం, ఇంత టైం ఇది తీసుకుందాం, ఇంత నేచర్ ఇది చూసుకుందాం అని అందరూ మాట్లాడుకున్నాం. అందరూ ఒక డెసిషన్కి వచ్చినప్పుడు అందరూ లయబుల్లే. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్ విచ్ బ్రాస్ టు ద నోటీస్ ఆఫ్ జాయింట్ ఆడిటర్, అందరూ కూర్చున్నారు, ఒక పర్సన్ రైట్ చేసినాడు, ఆ రైట్ అనేది అందరి ముందరికి వచ్చింది కాబట్టి అట్లాంటి కేసులో అందరూ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఫర్ ఎగ్జామినింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లై విత్ రిలవెన్స్ స్టాట్యూకి సంబంధించి కంపల్సరీగా అందరూ రెస్పాన్సిబుల్లే, ఎందుకంటే కంపల్సరీగా అందరు చూడాల్సిందే ఈవెన్ తో ఒక పర్సన్ కి ఇన్వైట్ చేసినప్పటికీ. నెక్స్ట్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ రిక్వైర్డ్ బై అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారమే మనం ప్రెజెంటేషన్ చేయాలి ఏవైనా చేసేటప్పుడు, అంతేకాని నేను మోనార్కి నా ఓన్ గా నేను చేస్తాను అని చెప్పడానికి లేదు. ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ ద ఆడిట్ రిపోర్ట్ కంప్లై విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రిలవెంట్ స్టాట్యూట్స్ ని కావాలి అండ్ అప్లికబుల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫాలో కావాలి. ఇట్లాంటి ఫాలో అయ్యే కేసెస్ లో అందరూ రెస్పాన్సిబుల్, సెవరల్లీ అండ్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్. వాళ్ళంతా ముగ్గురు కలిపి రెస్పాన్సిబుల్ ఈవెన్ ఒకరు మిస్టేక్ చేసినప్పటికీ. నెక్స్ట్ ఇట్ ఈస్ ద సపరేట్ అండ్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ ఆడిటర్. ఎప్పుడైతే ఈ ప్రివైలింగ్ ఇంటర్నల్ కంట్రోల్ రిలేటింగ్ టు వర్క్ అలొకేట్ చేసుకున్నారో, వాళ్ళు అలొకేట్ చేసుకున్న వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అప్పుడు వాళ్ళే రెస్పాన్సిబుల్ ఆ రిలేటెడ్ వర్క్ కి సంబంధించి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అబ్టైనింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరూ జాయింట్లీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఒక 3 మెంబర్స్ ఉన్నాయనుకోండి, ఒక పర్సన్ వెళ్ళి అడిగినప్పుడు ఆ మేనేజ్మెంట్ చెప్పలేదు, నేను ఆ ఆడిటర్కే చెప్తాను, నేను ఈ ఆడిటర్కే చెప్తాను, అట్లాంటివన్నీ మన దగ్గర జరగవు. ఎవరు అడిగినా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ కి ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ జాయింట్ ఆడిటర్ అష్యూర్ అదర్ జాయింట్ ఆడిటర్, అంటే ఎందుకంటే అతను సీఏ ఉంటాడు, ఇతను సీఏ ఉంటాడు, ఒకరిని నమ్ముతానే. ట్రస్ట్ ఈజ్ ద మేజర్ సోర్స్. ట్రస్ట్ ఉంటేనే మనం వర్క్ చేయాలి, ట్రస్ట్ చేయాలి కంపల్సరీగా, అది చేయాలి. బట్ వెన్ దెర్ ఈజ్ ఎ ట్రస్ట్ ఈజ్ ఎ డేంజరస్ గేమ్.
ఆఫ్ ఎస్ఏ 299 ఏం చెప్తాదంటే ఏవైతే మీరు జాయింట్ ఆడిటర్ చేస్తున్నప్పుడు మీరు కామన్ ఆడిట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు జాయింట్ ఆడిటర్ లో డిసగ్రిమెంట్ ఉందో మీరు సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఎవరైతే కామన్ ఆడిట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారో కామన్ ఆడిట్ రిపోర్ట్ లో కంపల్సరీగా రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి ఈ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ఉంది అని. నెక్స్ట్ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ లో కూడా మెయిన్ ఆడిటర్ ని ప్రొవైడ్ చేయాలి. రిఫరెన్స్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలంటే అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో, దట్ ఈస్ ఎస్ఏ 706 ప్రకారం 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఒకటి అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టేట్మెంట్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మీరు ప్రొవైడ్ చేస్తుంటే ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ప్రొవైడ్ చేస్తాము. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో లేని ఇన్ఫర్మేషన్ గురించి మీరు ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, అంటే కస్టమర్ కి తెలియాలి, ఆ క్లయింట్ కి తెలియాలి అనుకుంటే అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ లో 3 ఆడిటర్స్ ఉన్నారు, దట్ ఈస్ XYZ ముగ్గురు ఉన్నారు, జాయింట్లీగా అప్లై అయినారు వాల్యుయేషన్ ఆఫ్ గ్రాట్యుటీ స్కీమ్ కి. సో ఇక్కడ జెడ్ అనే పర్సన్ రిపోర్ట్ ని నాట్ సాటిస్ఫై అయినాడు కాబట్టి ఈ చెప్పినట్లు అతను అగ్రి కావాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ 299 ప్రకారం జెడ్ కి అతని యొక్క ఓన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అతని యొక్క ఓన్ సపరేట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఈ ఎక్స్ అండ్ వై మే ప్రొవైడ్ దే జాయింట్ రిపోర్ట్. ఎక్స్ అండ్ వై ఒక జాయింట్ రిపోర్ట్ ని, జెడ్ అనే పర్సన్ ఒక సపరేట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ బి లో యూజింగ్ ద వర్క్ ఆఫ్ అన్ ఆడిట్ ఎక్స్పోర్ట్. యాజ్ పర్ ఎస్ఏ 620 ప్రకారం పోతే యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఆడిట్ ఎక్స్పోర్ట్. ఆడిట్ ఎక్స్పోర్ట్ అంటే ఎవరు? ఎక్స్పర్టైజ్ ఆన్ అండ్ ఎక్స్పర్ట్ అంటే రిలేటెడ్ టు ఇది కాకుండా వేరే దానిపైన ఎక్స్పర్టైజ్ ఉంటే, క్యాల్కులేషన్ ఆఫ్ లైబిలిటీస్ అసోసియేటెడ్ విత్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ కావచ్చు, ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్ ప్లాన్స్ కావచ్చు, ఎక్సెట్రా రిలేటెడ్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాకుండా అదర్ ఉన్నప్పుడు అతని యొక్క ఎక్స్పర్ట్ అంటాము. అండ్ ఆడిటర్ యొక్క సోలో రెస్పాన్సిబిలిటీ, ఆడిట్ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాడు కదా, అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ అనేది రెడ్యూస్ ఏం కాదు ఆడిట్ ఎక్స్పర్ట్ కి. ఈవెన్ తో ఆ ఆడిట్ ఎక్స్పర్ట్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఆ ఆడిటర్ అనే పర్సన్ కంపల్సరీగా షెల్ ఎవాల్యూట్, అంటే రిలవెన్స్ రీజనబుల్ ఉందా, ఆడిటర్ ఏవైతే ఎక్స్పర్ట్ ఫైండింగ్ చేసినాడో, కన్క్లూజన్స్ ఇచ్చినాడో, కన్సిస్టెన్సీ ఇచ్చినాడో అదర్ ఆడిట్ ఎవిడెన్స్ ప్రకారం. ఎస్ఏ 500 వచ్చేసి ఆడిట్ ఎవిడెన్స్, ఎస్ఏ 620 వచ్చి ఆడిట్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఇస్తాడో ఆ ఆడిట్ ఎక్స్పోర్ట్ ని డైరెక్ట్ గా నమ్మాల్సిన అవసరం లేదు, దాన్ని ఎవాల్యూట్ చేసుకోవాలి ఆడిటర్. అండ్ 620 ప్రకారం ఎక్స్పర్ట్ వర్క్ ఇన్వాల్వ్స్, అంటే అతని ఎక్స్పర్ట్ వర్క్ లో ఏమేమి ఇన్వాల్వ్ అయింటాయంటే సిగ్నిఫికెంట్, అంటే అతను ఏవేవి యూజ్ చేసినాడో అవన్నీ మనం చూడాలి. యూజ్డ్ అంటే సిగ్నిఫికెంట్ అజంప్షన్స్ ఏవి యూజ్ చేసినాడు, అంటే మెథడ్స్ ఏవి యూజ్ చేసినాడు, అండ్ రిలవెన్స్ అండ్ రీజనబుల్నెస్ ఆఫ్ దోస్ అజంప్షన్స్, ఏవైతే అజంప్షన్స్ తీసుకున్నాడో ఆ అజంప్షన్స్ యొక్క రిలవెన్స్ అండ్ రీజనబుల్నెస్ ఎంతవరకు ఉంది, అండ్ మెథడ్స్ ని ఏవి యూజ్ చేసినాడు, అంటే టు ఫైండ్ అవుట్ దట్ క్యాలిక్యులేషన్, టు ఫైండ్ అవుట్ దట్ ఆన్సర్, అతను ఏ మెథడ్స్ ని యూజ్ చేసినాడు, అతను యూజ్ చేసిన మెథడ్స్ ఏమి, అండ్ యూజ్ చేసిన మెథడ్ కి సంబంధించిన సోర్స్ ఆఫ్ డేటా, దట్ సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఆ డేటా అనేది రిలవెన్స్ అండ్ కంప్లీట్నెస్ ఉందా, అక్యురసీ ఆఫ్ సోర్స్ ఆఫ్ డేటా ఎంతవరకు అనేది ఇది కంపల్సరీగా వెరిఫై చేయాల్సినది బై ఆడిటర్. ఆడిటర్ ఎక్స్పోర్ట్ చేయాలి ఆడిట్ ఎక్స్పోర్ట్ చేసిన దానికి. ఇన్ ద ఇన్సిడెంట్ కేసులో మిస్టర్ XYZ జాయింట్లీ అపాయింట్ అయినాడు KRPకి. సో రిఫర్ దేర్ ఓన్ నోన్ యాక్చురియస్ ఫర్ వాల్యుయేషన్. ఇక్కడ ఆడిట్ ఎక్స్పోర్ట్ వచ్చేసి 620 ప్రకారం తీస్తాము. అండ్ మిస్టర్ వై రిఫర్డ్ యాక్చురీ as ప్రొవైడెడ్ ద గ్రాట్యుటీ వాల్యుయేషన్ రిపోర్ట్ which later on found faulty, and Z అనే పర్సన్ నాట్ అగ్రీ విత్ రిపోర్ట్ దేర్ సబ్మిటెడ్. సో ఇతను సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేసినాడు. ఇన్ సచ్ సిచ్యువేషన్ లో డ్యూటీ ఆఫ్ మిస్టర్ XYZ వచ్చేసి బిఫోర్ యూజింగ్ ద గ్రాట్యుటీ వాల్యుయేషన్ రిపోర్ట్ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి, అంటే వాళ్ళు యూజ్ చేసిన రిలవెన్స్ రీజనబిలిటీ ఆఫ్ అజంప్షన్స్ ఏమున్నాయి, మెథడ్స్ ఏమున్నాయి అవన్నీ మనం చూసుకోవాలి. నెక్స్ట్ మిస్టర్ X అండ్ మిస్టర్ Y విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాస్ నెగ్లిజెన్స్ అండ్ యూజింగ్ సచ్ ఫాల్టీ రిపోర్ట్ వితౌట్ ఎగ్జామినింగ్ ద అడిక్వసీ ఆఫ్ ఎక్స్పర్ట్ యాక్చురీస్ వర్క్, whereas Mr. Z will not held liable for the same due to separate opinion expressed. అంటే ఎక్స్పర్ట్ జెడ్ అనే పర్సన్ కరెక్ట్ ప్రొవైడ్ చేసినాడు, ఎక్స్ అండ్ వై ఈవెన్ తో వాళ్ళు మెజారిటీ ఉండి రాంగ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్. జనరల్ గా మనం జాయింట్ అండ్ సెవరలీ రెస్పాన్సిబుల్ అంటాము, బట్ వెన్ ఏ కేస్ సపరేట్ ఆడిట్ రిపోర్ట్ ప్రొవైడ్ చేసినా అంటే అతను రెస్పాన్సిబుల్ కాదు ఆ ఫ్రాడ్ వరకు.